Hi friends, welcome back to my YouTube channel, Salim Sheikh YouTube channel. Hi friends, today special ఏంటో తెలుసా? పొటాటో ఎగ్ కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ప్రిపరేషన్ చూపిస్తాను చూడండి. ముందుగా కుక్కర్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేడెక్కింది కదా, ఇందులో ఆవాలు వేసుకుందాం. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసుకుంటున్నాను. ఆనియన్ని బాగా దోరగా వేయించుకుందాం. ఆయిల్లో పెట్టుకున్న టమాటాలని వేసుకుందాం. ఆ పొటాటోని కూడా వేసుకుంటున్నాను. వేసుకొని నూనెలో కొద్దిసేపు బాగా చూసారు కదా, ఆయిల్లో కొద్దిసేపు వేగనిస్తే బాగుంటుంది. వెజిటేబుల్స్కి పచ్చి వాసన పోతుంది నూనెలో వేగనిస్తే. ఇందులో 1/2 స్పూన్ కారం వేసుకుందాం. ఉప్పు, పసుపు, జీలకర్ర, మెంతుల పొడి అది కూడా వేసుకుంటున్నాను. అన్నిటినీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మసాలాని 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని అన్నిటినీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఆనియన్, టమాటాని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 ఆనియన్స్ని 2 టమాటాలని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అది కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిసేపు వేగనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, బాగా వేగిపోయింది కదా, నూనె పైకి తేలింది. ఇప్పుడు చింతపండు రసాన్ని పోసుకుందాం. చింతపండుని రసం తీసి పెట్టుకున్నాను, అది కూడా ఇందులో వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, చింతపండు రసం వేసుకున్నాను కదా, కొద్దిసేపు ఉంచి ఇందులో వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని కొద్దిగా వాటర్ పడుతుందేమో వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కొద్దిసేపు చూసి ఉప్పు, పులుపు, కారం మొత్తం సరిపోయిందా లేదా చూసుకొని ఒకసారి మూత పెట్టుకుందాం. కరెక్ట్గా సరిపోతే మూత పెట్టి ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే పొటాటో బాగా ఉడుకుద్ది. ఇందులో బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకోవాలి. ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. అన్ని ఎగ్స్కి ఇలాగే ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అన్నీ వేసుకున్నాను కదా, ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర ఎప్పుడు లాస్ట్లో వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది ఫ్రెండ్స్. అన్నిటినీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి 3 విజిల్స్ పెట్టుకుందాం. ఎక్కువ ఏం అవసరం లేదు, ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే కూర బాగా ఉడుకుద్ది. చూడండి, విజిల్స్ పెట్టుకున్నాను, తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని సిమ్లో ఒక 5 మినిట్స్ పెట్టుకుందాం. 5 మినిట్స్ పెట్టుకుంటే నూనె మొత్తం పైకి తేలి కూర టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, మూతని పూర్తిగా ముయ్యకుండా కొద్దిగా తీసి ఉంచితే నూనె మొత్తం పైకి తేలి టేస్ట్గా ఉంటుంది కూర. చూస్తారు కదా, స్టవ్ ఆపేసాను. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి, పొటాటో ఎగ్ కర్రీ ఎంత బాగుందో చూడండి. బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్, పొటాటో కూడా బాగా ఉడికింది, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.
బాయ్ ఫ్రెండ్స్.